నిజంగా ఆ దుర్మార్గం అవసాన దశలో ఉందని 1940 ప్రాంతంలో చాప్లిన్ డైలాగ్ రాసుకున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా పునరుత్తేజంతో ఆ దుర్మార్గం 3 పువ్వులు 6 కాయలన్నట్టు రాక్షసంగా ప్రవర్తిస్తూనే ఉంది. మానవ ప్రగతిని చూసి ఓర్వలేని దుర్మార్గులు తమ చివరి గడియలను లెక్క పెట్టుకుంటున్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ చివరి గడియలు సామాన్యుడికి తప్ప దుర్మార్గులకు లేదనే సంగతి తేటతెల్లం అవుతూనే ఉంది. మనుషుల్లోని ఈ విద్వేషం తప్పక అంతరించి పోవాలి. అదే ఆయన ఆశాజనకం తప్ప ఆ విద్వేషం ఇంకా పెరుగుతున్న రోజులివి. నియంత్రణలు చచ్చిపోతారు, ప్రజలు మంచివాళ్ళు, లాక్కున్న అధికారం తిరిగి ప్రజలకు లభిస్తుంది. మనుషులను చంపినంత మాత్రాన స్వేచ్ఛ అంతరించిపోదు. ఎంత ఆశాజనకమైన భావం! కానీ రాజ్యము మనుషులను చంపడం తప్ప వారికి స్వేచ్ఛ ఎక్కడిస్తా ఉంది? వారి దగ్గర ఉన్నటువంటి అధికారాలు లాక్కోవడం తప్ప తిరిగి ప్రజలకు ఏ విధంగా అందిస్తోంది? లేనే లేదు. 1940లో ఎట్లుందో 2025లో కూడా సమాజం అలాగే ఉందనడానికి అనేక ఉదాహరణలు.